సార్, ముందుగా కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్కి సంబంధించిన వ్యవహారాన్ని మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు చాలాసార్లు మీడియా సమావేశాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. డిబేట్లకు సంబంధించి మీరు కూడా మాట్లాడుతూ ఉంటుంటారు. కొమ్మినేని గారితో మీకు కూడా ఒకంత పరిచయం కూడా ఉండుంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు ఒక విధంగా దాన్ని అందరూ కూడా ఖండిస్తూ వచ్చాము. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి కాస్త రాజకీయంగా మారి ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శలు చేసుకునే విధంగా, మహిళలకు సంబంధించి మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఆరోపణలు చేసే విధంగా ఉంది. ఈ అరెస్ట్ మీద మీ రియాక్షన్ ఏంటి? ఒకటి, ముందు రాజధాని అమరావతి మీద ఆ టీవీ చర్చా వేదికలో విశ్లేషకులు, జర్నలిస్టు కృష్ణంరాజు గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇవి ఆక్షేపణీయము, గర్హనీయము. ఇది ఫస్ట్ అంశం. కానీ ఇక్కడ ముగ్గురికి సంబంధించిన అంశం. ఒకటేమో కృష్ణంరాజు, ఒకరేమో కొమ్మినేని శ్రీనివాసరావు, ఒకటేమో యాజమాన్యం. ఇక్కడ వ్యాఖ్యలు చేసింది, అనుచిత వ్యాఖ్యలు చేసింది కృష్ణంరాజు గారు. అవును, సరే, ఆయన మీద వచ్చేసి చట్టపరంగా ఆయన ఒకవేళ క్షమాపణ చెప్తే సర్దుకోవచ్చు, లేకుంటే క్షమాపణ చెప్పినప్పటికీ చట్టపరమైన తీసుకోవచ్చు. కానీ ఇక్కడ యాంకర్ వచ్చేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అనేది ఇది ఏమాత్రమో సమంజసం కాదు. ఇది ఖచ్చితంగా వచ్చేసి ఎదురు చేతిలో పౌరుంది కాబట్టి, పోలీసులు ఉన్నారు కాబట్టి కేసులు పెట్టడము, అరెస్ట్ చేయడము, ఇది ఒక కక్ష రాజకీయం కింద వస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది అప్రజాస్వామికం, ఇది అక్రమం. ఇప్పుడు ఆయన వచ్చేసి విశ్లేషకుడు ఏం మాట్లాడుతున్నది ఈయనకి ఏమైనా ఊహిస్తుంటాడు, ఏమన్నా వచ్చేసి సరే ఆ నేపథ్యంలో ఈయన కొంతవరకు అది మంచిది కాదనే యాంగిల్లో మాట్లాడు, తర్వాత కూడా ఈయన ఖండించాడు ఇష్యూను. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం అనేది, రిమాండ్ పంపడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆయన పిలిపించేసి విచారణ చేసి పంపించుండొచ్చు ఒకవేళ అనుకుంటే, అంతేగాని అది కేసు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ పంపడము, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడం అనేది, అంటే ఆ యాక్ట్ ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో రాష్ట్రంలో ఇది ఒక మచ్చుతురక. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడితే బెయిల్ రాకుండా పోతుంది అనేది, దాని మీద ఇది బాగా దుర్వినియోగం అవుతా ఉంది అనేక సందర్భాల్లో రాష్ట్రంలో, ఆ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కానీ. ఇది ఒక మచ్చుతునక అనమాట. ఇది అరెస్ట్, కొమ్మినేని అరెస్ట్ గురించి. ఇంకా మూడవది యాజమాన్యం. అది సాక్షి టీవీ ఛానల్ కాబట్టి, ఆ టీవీలో అది వచ్చింది కాబట్టి మహిళలకు సంబంధించి ఒకసారి సాక్షి టీవీ యాజమాన్యం వచ్చేసి దానికి ఆల్రెడీ కొంత ఖండించినట్టుంది. కానీ స్పెసిఫిక్ గా వచ్చేసి మేము కూడా మహిళ, ఆ యాజమాన్యం వచ్చేసి భారతమ్మ కాబట్టి ఇది నేను బాధపడుతున్నాను, ఒక మహిళగా నేను బాధపడుతున్నాను, అటువంటి వ్యాఖ్యలు చేసినకూడదు అని ఒక క్షమాపణ చెప్తే అది ఆవిడ ప్రెస్టేజ్ పెరుగుతుంది. అదేమి దానివల్ల వచ్చేసి ఆవిడ నామోషి పడాల్సిన అవసరం లేదు. అది ఒక అంశం. నాలుగవ అంశం వచ్చేసి ఈ యొక్క సాక్షి కార్యాలయాల మీద దాడులు చేయడము, రాళ్ల దాడి, కోడిగుళ్లతో దాడి, గేట్లు ఎక్కడం, గేట్లు దూకడం, ధ్వంసం చేయడం, ఆ సాక్షి మీడియాను క్లోజ్ చేయాలని చెప్పడం, ఇవన్నీ అప్రజాస్వామికం. అవి వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. ఓకే, అయితే అంటే ఇక్కడ పాయింట్, సరే మీరు చెప్పినట్టు ఒకళ్ళ మీద దాడులు కావచ్చు లేదంటే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు వాంటెడ్లీ ఖచ్చితంగా చెప్పాలి, చేయాలి అని టార్గెట్ చేస్తూ భారతి గారికి సంబంధించో లేదంటే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించో ఇలా మాట్లాడటము, అంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ తప్పును మీకే శిక్షగా వేయాలి అనేటువంటి ఒక వ్యాఖ్యలతో దాన్ని రాజకీయంగా టీడీపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ చేస్తున్నటువంటి ధోరణి కావచ్చు, ఇది దాన్ని సపోర్ట్ చేసే పరిస్థితి అయితే ఉండకూడదు కదా. అవును, అది కరెక్ట్ కాదు. అది సేమ్ టైం వీళ్ళు కూడా వచ్చేసి యాజమాన్యం దాన్ని ప్రిస్టేజ్ గా వచ్చేసి ఏదో నామోసిగా భావించాల్సిన అవసరం లేదు. అది ఒక హుందాగా వచ్చేసి అది వాళ్ళ గౌరవం పెంచుతుంది. దాని ఒకవేళ వీళ్ళు వచ్చేసి దాడులు చేయడం కరెక్ట్ కాదు, క్షమాపణ చెప్పని ఒకవేళ అడగచ్చు. అది డిమాండ్ కంటే కూడా మీ యొక్క యాజమాన్యం మీరే కదా అడగచ్చు వీళ్ళు కూడా. కానీ దాడులు చేయడం తప్పు. అదే సమయంలో వచ్చేసి యాజమాన్యము, సాక్షి యాజమాన్యము దీన్ని నామోషిగా భావించాల్సిన అవసరం లేదు. దాన్ని వచ్చేసి హుందాగా చెప్పేస్తే వాళ్ళ ఇమేజ్ పెరుగుతుంది. దానివల్ల వాళ్ళకి లాభమే కానీ నష్టం ఉండదు. ఓకే 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 సార్, ఇప్పుడు అంటే ఏడాది పాలన పూర్తి అయిపోయింది. రేపటి 12వ తారీఖుతో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని చెప్పేసి నేషనల్ ఏజెన్సీలు చెప్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని దాడులు, ప్రధానంగా రాయలసీమ లాంటి, మీరు కూడా రాయలసీమకి సంబంధించి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, రాయలసీమకి సంబంధించిన హక్కుల మీద చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. రాయలసీమకి సంబంధించిన వ్యవహారాలు చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. అనంతపురం జిల్లాకి సంబంధించి ఇటీవల ఒక విద్యార్థినిపై జరిగిన
జరిగినటువంటి అత్యాచారం, హత్య కావచ్చు, దాంతోపాటు రాయలసీమ సంబంధించిన ప్రాంతాల్లో గత ఏడాదిలోనే దాదాపు 200-300 పైగా ఇలాంటి ఘటనలు జరిగినాయంటూ కూడా సరే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయా ఏదనేది పక్కన పెడితే ఎఫ్ఐఆర్లు మాత్రం పోలీసులు నమోదు చేస్తూ వస్తున్నారు. క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. మహిళలకు సంబంధించిన అంశాల మీద వాళ్ళకి సంబంధించిన దాడులు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. రాజకీయంగా ఒకరిని ఆరోపించడాలు పక్కన పడేస్తే మహిళలకు సంబంధించిన భద్రత మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించి మీరేం చెప్తారు? ఓవరాల్ గా మెయిన్ కారణం ఏమంటే 4. ఒకటి మద్యము. ఈ మొత్తం ఏ నేరం అది మహిళల మీద కానీ, జెంట్స్ మీద కానీ, అది హత్యలు కానీ, లేకుంటే అత్యాచారాలు కానీ, రేపులు కానీ, ఏనా ప్రధాన కారణాలు 4 కనపడుతున్నాయి. 1 మద్యము, 2 డ్రగ్స్, 3 గంజాయి, 4 సోషల్ మీడియా ప్రభావం. ఈ వీటిని అరికట్టకుండా ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ యొక్క నేరాలను వచ్చేసి ఇంకా రోజు రోజుకు ఎవరి పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గవు. ఇప్పుడు మద్యం అనేది గతంలో కూడా ఉంది, ఇప్పుడు ఉంది, కానీ ఇప్పుడు మరీ వెచ్చలవిడి అయిపోయింది. మద్యం వచ్చేసి గతంలో టైమింగ్స్ అన్న ఇప్పుడు టైమింగ్స్ లేదు. మన మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, ఏడ కావాల్సినా సరే దొరుకుతుంది మద్యం వచ్చేసి విచ్చలవిడిగా ఏ సమయంలో సరే. కాబట్టి మద్యం అనేది ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ కొడుకో లేకుంటే మొగుడో వచ్చేసి తాగి వచ్చి ఏం చేస్తారు, వాళ్ళ కంట్రోల్ ఉండరు. వచ్చేసి ఆడవాళ్ళని చంపుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, భార్యను చంపుతున్నారు, తల్లిదండ్రులను చంపుతున్నారు. ఇది మెయిన్ వచ్చేసి మద్యం. దానికి తోడు యువతలో డ్రగ్స్, గంజాయి. గతంలో ఏదో అక్కడక్కడ కొన్ని కాలేజీల్లో కొంతమంది యూత్లు ఉండేది. ఇప్పుడు హై స్కూళ్ళలో కూడా డ్రగ్స్, గంజాయి అనేది ప్రవేశించింది. అది మద్యానికంటే భయంకరంగా తయారైపోయింది. ఇంకా 4వది సోషల్ మీడియా. ప్రతి ఒక్క చేతిలో సోషల్ మీడియా. దాంట్లో బూతు పాటలు, బూతులు, ఫిగర్స్ ఇవన్నీ చూసి ఇంకా మొత్తం వచ్చేసి ఆ యూత్ వచ్చేసి వాడికి ఇంకా నిరంతరము ఇదే ధ్యాస అయిపోయి అది చిన్న 3 ఏళ్ల పిల్లనా, 30 ఏళ్ల మనిషా, తల్లా, చెల్లా, వరుస ఏమి లేకుండా వచ్చేసి ముందుగానే హార్మోన్స్ ప్రభావం ఉంటుంది దాని యవనంలో. దానికి తోడు ఇవన్నీ వచ్చేసి సంస్కారము, సభ్యత, వరుసలు ఏమీ లేకుండా అయిపోయినాయి. కాబట్టి వీటిని కంట్రోల్ చేయకుండా అది ఈ గవర్నమెంట్ కావచ్చు, ఇంకో గవర్నమెంట్ కావచ్చు, కంట్రోల్ చేయాల్సింది అక్కడ. గవర్నమెంట్లు ప్రేరేపిస్తున్నాం కాదు, అది వచ్చినాక చూసుకుంటాం అంతే. వచ్చినాక పోయి కేసు పెట్టడం చేయడం అంతే. కానీ దానికి ప్రివెన్షన్ వచ్చేసి ఇవన్నమాట. ఇవి ప్రివెన్షన్ కు ఈ 4 చేస్తే ప్రివెన్షన్ అవుతుంది. అడిగే కొన్ని జరిగినప్పుడు దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వాలు కానీ చేయొచ్చు. కానీ ముందు ప్రివెన్షన్ కానీ ఫెయిల్ అయిపోతున్నాయి. దాన్ని ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మనం ఏం చేసినా కానీ అది ఫైనల్ గా వచ్చేసి ఈ మద్యానికి, డ్రగ్స్ కు దీనికే పోతా ఉంది. మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ ఏమి ఇచ్చినా కానీ ఏదో కొద్దిమంది వచ్చేసి దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ మెజారిటీ కుటుంబాల్లో మొత్తం వచ్చేసి మళ్ళీ అగైన్ మద్యానికి, డ్రగ్స్ కు, గంజాయికి పోతుంది. మెయిన్ సమస్య అదనమాట. ఓకే. కానీ మరి ఇప్పుడు ఈ మద్యం వల్లే కదా ప్రభుత్వాలన్నీ కూలిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎన్టీఆర్ గారికి సంబంధించి అప్పుడు మద్యపాన నియంత్రణ అని చెప్పేసి ఆయన తీసుకొచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వాలు ఏమయ్యో చూసాము. ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా ఒక సంస్కరణ తీసుకొస్తూ మద్యానికి సంబంధించి నేను తగ్గిస్తానని చెప్పేసి చెప్తూ వచ్చాడు. ఆ టైంలో కూడా ఒక విధంగా ప్రభుత్వం మారిపోవడానికి కూడా మద్యమే కారణమవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఆ మద్యం వల్లే ప్రభుత్వాలు గెలిచాయి కదా. నేను ఆ విధంగా అనుకోవడం. గుజరాత్ లో వచ్చేసి గాంధీ పుట్టిన రాష్ట్రం, ఆడ ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చేసి సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది. ఏమి కంటిన్యూస్ గా ప్రభుత్వాలు గెలవడం లేదా? మద్యపానం లేదు కదా గుజరాత్ లో. కాబట్టి అదేదో చాలా ప్రభుత్వాలు వచ్చేసి నాయకులు మద్యం లేకుంటే ప్రభుత్వాలు నడవలేవు అనే యాంగిల్ ఆలోచిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుజరాతే. గుజరాత్ వచ్చేసి అనేక సంవత్సరాలుగా ఒకే పార్టీ, మరి అది మద్యపాన నిషేధం అమల్లో ఉంది వచ్చేసి. అయినప్పటికీ అక్కడక్కడ దొరుకుతూ ఉండొచ్చు, కానీ ఆదాయంతోనే బతకాలనుకోవడం అవసరం లేదు. కాబట్టి అది ఆ కాన్సెప్ట్, ఆ నోషన్ వచ్చేసి చాలా మంది మనం కంట్రోల్ చేయలేము, నకిలీ కంట్రోల్, మద్యాన్ని తర్వాత ఇతర రాష్ట్రాలు వచ్చి దాన్ని కంట్రోల్ చేయలేము అని ఇప్పుడు వచ్చేసి మనము మర్డర్స్ తర్వాత రేపులు కంట్రోల్ చేయలేమని పోలీస్ స్టేషన్స్ ఎత్తలేం కదా. పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి కానీ జరుగుతున్నాయి అని మనం పోలీస్ స్టేషన్ ఎత్తేస్తామా? కాబట్టి ఆ విధంగా ఈ గవర్నమెంట్ అని కాదు, అన్ని గవర్నమెంట్లు ఆ కోణంలో ఆలోచించే ఈ యొక్క మద్యం ప్రభుత్వాలే మద్యము తాపుతా ఉంటప్పుడు ఇంకా ఏమి నైతిక విలువ ఉంది వీళ్ళకి వచ్చేసి ఇంకా వేరే వాళ్ళను ఏ యాంగిల్ అయినా కానీ. కాబట్టి ఇది మన ఇంట్లో తాగుబోతు కూడా తన తాగుబోతు తండ్రి కూడా తన కొడుకు తాగుబోతు కావాలనుకో.
తాగుబోతు తండ్రి కూడా తన కొడుకు వచ్చేసి తాగుబోతు కాకూడదు, నా తిన్న కాకూడదు అనుకుంటాడు. అది దాని గురించి. అలాంటిది ప్రభుత్వాలే వచ్చేసేసి, నేను ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలే అది గవర్నమెంట్ అమ్మినా ప్రైవేట్ పరంగా అమ్మినా ఏమమ్మినా ఆదాయం కోసం వచ్చేసి ఇది సప్లై చేయడము, ఆదాయం కోసం, ఆదాయంతో వచ్చేసి నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను, ఇది మీనింగ్ లెస్ అన్నమాట. ఆ ఆదాయం వచ్చేసి వేరే విధంగా జిఎస్టీ ద్వారా ఆటోమేటిక్ గా వస్తుంది, వ్యాట్ ద్వారా, జిఎస్టీ ద్వారా. ఇప్పుడు గుజరాత్ కు వచ్చేసి మనకు గుజరాత్ కు పోల్చుకుంటే డిఫరెన్స్ వచ్చేసి మనకు ఎక్సైజ్ ఇన్కమ్ వచ్చే ఆదాయం కంటే 2 అంతలు 3 అంతలు వచ్చేసి వాళ్ళకు జిఎస్టీ ద్వారా ఇంతకంటే ఎక్కువ వస్తుంది వ్యాట్ ద్వారా. కాబట్టి ఆ కోణంలో గవర్నమెంట్ ఆలోచించాలి. ఓకే, సో ఇప్పుడు జిఎస్టీ పరిధులు వీటికి సంబంధించి వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జిఎస్టీ వసూళ్లు కావచ్చు, జిఎస్టీలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, దాంతోపాటు ప్రజల మనుగడకు సంబంధించి ప్రజలు ఖర్చు పెట్టే అంశంలో గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే, గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏడాది విపరీతంగా తగ్గిపోయిందని చెప్పేసి కాగ్ రిపోర్ట్ చెప్తుంది. దాంతోపాటు కేంద్రానికి సంబంధించిన లెక్కలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ ఏడాదిలో చాలా ఎక్కువగా విపరీతంగా అప్పులు చేస్తూ వచ్చిందని చెప్పేసి ఏజెన్సీలే చెప్తున్నాయి, కేంద్రానికి సంబంధించిన ఏజెన్సీలే చెప్తూ ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధించి ఏం చెప్తారు? మీరు చెప్పినట్లు ఒకటి మన జిఎస్టీ ఫిగర్స్ ఉన్నాయి. జిఎస్టీలో వచ్చేసి పోయిన సంవత్సరము మే మాసానికి ఈ సంవత్సరం మే మాసానికి పోలిస్తే అంటే 2004, 2024, 2025కు జిఎస్టీతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో తగ్గింది. అవును, దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ మన సదరన్ స్టేట్స్ అన్ని కొన్ని 20-24%, 20% పెరిగినాయి. ఓవరాల్ గా వచ్చేసి కంట్రీ వైడ్ గా 14% పెరిగితే మంది -2.8%. అంటే ఇది డెఫినెట్ గా ఇది ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినట్టు దీనికి అర్థమవుతుంది. కాబట్టి ఒక సంపద సృష్టిస్తామని అంటున్నాడు, కానీ ఇక్కడ సంపద సృష్టించినట్టు కనిపించడం లేదు. కాబట్టి అదొకటి. రెండవది వచ్చేసి అప్పుల విషయంలో డెఫినెట్ గా వచ్చేసి గతంలో అప్పులు విపరీతంగా చేస్తున్నాడు అందరం అన్నాం, కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. హోటల్కి బుద్ధి చెప్పి అత చెడ్డు నాకు సామెత ఉంది. గత ప్రభుత్వం అప్పులు చేస్తున్న విమర్శించి ఇప్పుడు అంతకంటే అప్పులు ఈ సంవత్సరం కాలంలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. కాబట్టి విపరీతంగా అప్పులు చేస్తున్నారు. బాదుడు కార్యక్రమం, ఒక్క సర్దుబాటు ఛార్జీల, విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం మోపడం జరిగింది. ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. కాబట్టి ఒకవైపు అప్పులు, ఒకవైపు బాదుడు, మరొక వైపు వచ్చేసి చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదు. సంపద సృష్టించడం బదులు సంపద ఆవిరైపోతా ఉంది. కాబట్టి జిఎస్టీ అనుకున్నంత రాలేదు. కాబట్టి పైకి చెప్పేది ఒకటి, ఆచరణలో వచ్చేసి చెప్పిన పరిస్థితి లేదు ఆచరణ. మరి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు కదా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి మేము చేస్తున్నప్పుడు ఏడాదిలోనే ఇలాంటి అంటే పెరగకపోయినా పర్లేదు కానీ తగ్గకుండా ఉంటే చూసుకోవాలి, కానీ అన్నిటికీ కూడా ఈ ఏడాదిలోనే తగ్గుదలను నమోదు చేసుకుంటూ వస్తుంటే ఇంకా రాష్ట్రానికి సంబంధించి ఈ 4 ఏళ్ల పాటు నడిచే పరిస్థితి ఎలా ఉంటుంది? మొన్న కాగ్ రిపోర్టు ప్రకారంగా 2023-24 కంటే 24-25లో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి గ్రాంట్ రాష్ట్రానికి దాదాపు కరెక్ట్ ఫిగర్ లేదు కానీ దాదాపు వచ్చేసి ఒక 5,000 కోట్ల దాకా తగ్గింది. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం, అది వైకాపా చివరి సంవత్సరంతో పోలిస్తే 2024-25లో చంద్రబాబు తొలి సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్ వచ్చేసి దాదాపు 5,000 కోట్ల రూపాయలు తగ్గింది. జనరల్ గా ఎవరెవరు కొంచెం పెరగాల, అదట్టు డబుల్ ఇంజన్ గౌటింగ్ గా పెరగాల. బట్ ఈ డబుల్ ఇంజన్ లో ఎందుకు తగ్గింది 5,000 కోట్లు? కాబట్టి డెఫినెట్ గా కేంద్రం నుండి గ్రాంట్ తెప్పడంలో ఫెయిల్. నిజంగా వాళ్ళ ప్రత్యేక హోదా కానీ, రాయలసీమ ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ, 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ సంస్థలు రాలేదు. పోలవరం వచ్చి నత్తనడక సాగుతా ఉంది. ఏపీ రాజధానికి గ్రాంట్ ఇవ్వలేదు, అప్పు తీసుకోమంటున్నారు. తర్వాత కడప జిల్లాలో శైలాద్రిలో స్టీల్ ప్లాంట్, దురాజపట్నం ఓడరేవు లేదు. కాబట్టి గతంలో 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అప్పుడు చేయలేకపోయినారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన చేయలేకపోయినాడు. మళ్ళా అగైన్ ఈ సంవత్సరం కాలంలో డబుల్ ఇంజన్ చెప్పుకున్నప్పటికీ పేరుకే డబుల్ ఇంజన్, 2 సార్లు శంకుస్థాపన చేసేదానికి మాత్రమే డబుల్ ఇంజన్ మనకు వచ్చింది తప్పని చేసి మిగతా ఏం లేదు. ప్రధానమంత్రి గారు చేసినానికి మళ్ళా శంకుస్థాపన చేస్తారు, అంతవరకు చేసిన డబుల్ ఇంజన్, డబుల్ శంకుస్థాపన తప్ప డబుల్ ఇంజన్ గా ఒరిగింది ఏం లేదు. సరే, దీనికి సంబంధించి ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది సార్. మనం కూడా చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే
ఎట్టకేలకు రాహుల్ గాంధీ గారు కావచ్చు, మిగతా ఇండియా కూటమిలో ఉన్నటువంటి చాలా పార్టీలు కూడా ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం మీద మాట్లాడుతూ వచ్చాయి. ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అనుమానాలను కూడా చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా మేము సరే మీరు అడిగినటువంటి డేటాను మేము బయట పెడతామంటూ చెప్తూ వస్తున్నాయి. మహారాష్ట్రలో కావచ్చు, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, హర్యానాకి సంబంధించి ఇలా జరిగినటువంటి ఎన్నికల్లో ఉన్నటువంటి ఓట్ల కంటే ఎక్కువగా పోలవుతూ వచ్చాయని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతూ వచ్చారు. ఈవెన్ ఏపీకి సంబంధించి ఎలక్షన్స్లో కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు అంటే మీరు కావచ్చు, వైసీపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఎందుకు దీనికి సంబంధించి చర్చ కావాలని చెప్పేసి రాజకీయంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని తిడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? అంటే ఇది మొదటి నుండి కూడా ఈవీఎంలతో కొన్ని మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మెరిట్స్ వరకు తీసుకుంటే దీంట్లో వచ్చేసి చెల్లని ఓట్లు ఉండవు, తర్వాత కౌంటింగ్ తొందరగా అయిపోతుంది. ఆ రెండు వచ్చేసి మనము మెరిట్స్ చెప్పొచ్చు. కానీ డిమెరిట్స్ లో ఫండమెంటల్ గా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు. ఆ ఎన్నికలకు వచ్చేసి దాని మీద విశ్వసనీయత ముఖ్యం. కాబట్టి విశ్వసనీయత, నేను వేసిన ఓటు నేను అనుకున్న వాళ్ళకే పడింది అనే యొక్క భరోసా కల్పించలేకపోతుంది ప్రజెంట్ ఈవీఎం సిస్టమ్. దాన్ని భరోసా అది మెయిన్ గా. అందువల్ల వచ్చేసి దీన్ని మనము అవునలేము, కాదనలేము. నేను వేసిన ఓటు ఎవరికి పడిందో, నేను వేసిన వాళ్ళు పడిందో లేదో అనుమానం ఉన్నప్పుడు ఏమి దానికి ఎలక్షన్ కమిషన్ కు వాళ్ళకి ఎందుకు అంత పట్టింపు? మీరు ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికలు బ్యాలెట్తో చేస్తున్నారు కదా. లోకల్ బాడీ ఎన్నికలు గ్రామ పంచాయతీ, వార్డు మెంబరు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్స్ ఇవన్నీ మొత్తం ఇంత పెద్ద తతంగం వచ్చేసి బ్యాలెట్ పేపర్ చేస్తున్నారు కదా. ఈవెన్ రాజ్యసభ ఎన్నికలు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. ఇంకా అప్పుడు ఇవి కూడా ఎందుకు చేయకూడదు అనేది ఒకటి. రెండవది, ఇతర దేశాలు వచ్చేసి అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో కూడా బ్యాలెట్ పేపరే వాడుతున్నారు. కొన్ని దేశాలు ఈవీఎంలు వాడి, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు మళ్ళా వచ్చినాయి. అంటే ఇవన్నీ చూసినప్పుడు అందులో ఇప్పుడు కేవలం రాహుల్ గాంధీ కాదు, గతంలో 19 పార్టీలు పోయి రిప్రజెంట్ చేశాయి. ఈవెన్ వచ్చేసి ఒకప్పుడు అద్వానీ గారే వచ్చేసేసి దీంట్లో ఈవీఎంలో డౌట్ వస్తుందని చెప్పేసి అద్వానీ గారు చెప్పిన సందర్భం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో అప్పుడు కాంగ్రెస్ అధికారం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే కామెంట్ చేశారు. కాబట్టి ఇది అన్ని పార్టీలు చేసింది. అద్వానీ గారు బీజేపీ తరఫున అద్వానీ గారు ఈవీఎంలో అవకతవకలు చెప్పినారు, చంద్రబాబు చెప్పారు, 19 పార్టీలు చెప్పారు. కాబట్టి దాన్ని విశ్వసనీయతను ప్రూవ్ చేయడమా, లేదు ఉన్న ఈవీఎంలతోనే దాంట్లో ఆ యొక్క డేటాకి సంబంధించి స్లిప్ వస్తుంది అని ఏదో అంటారు. ఆ స్లిప్ ను వివిప్యాట్ స్లిప్ అనేది అది మనం జస్ట్ చూసి కింద పడకుండా మన చేతికి తీసుకొని మనం వేసేట్టుగా చేస్తే వివిప్యాట్ స్లిప్ అనేది మనం వేసినప్పుడు ఓటర్ వచ్చేసి ఓటర్ చేతిలోకి అది తీసుకొని ఓటర్ వేసేట్టుగా ఉంటే అప్పుడు వచ్చేసి పెద్ద సమస్య ఉండదు, మళ్ళా ఇతను విశ్వసనీయత ఉంటుంది. లేదా రెండవది, ఫస్ట్ కౌంటింగ్ అప్పుడు ఫస్ట్ రౌండ్ లో ర్యాండమ్ గా ఒక 18 టేబుల్స్ 20 టేబుల్స్ చేస్తారు. ఆ ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఈ వివిప్యాట్ ఎంచండి. ఆ వివిప్యాట్ కు దానికి సరిపోయింది అనుకోండి, ఆ నంబర్ కు మిగతా ఎంచొచ్చు. కాబట్టి ఆ విధంగా చేసినా సరిపోతుంది. దీంట్లో వచ్చేసి ప్రజెంట్ ఈవీఎం సిస్టమ్ ను కొనసాగిస్తూనే వివిప్యాట్లు వచ్చేసి ఓటర్ చేతికి వచ్చి ఓటర్ దాంట్లో బాక్స్ లో వేసేట్టుగా చేస్తే అది ఒక పద్ధతి. లేదు వచ్చేసి కౌంటింగ్ అప్పుడు ఫస్ట్ రౌండ్ ర్యాండమ్ గా వచ్చేసి ఈవీఎంలను వివిప్యాట్స్ ను ఎంచి వివిప్యాట్ లో ఎంచిన నంబర్ కు ఈవీఎం లో నంబర్ కు టాలీ అయిపోతే మళ్ళీ మిగతా వచ్చేసి చేయొచ్చు. లేదా బ్యాలెట్ పేపర్ తీసుకుంటే కొంత లేట్ అవుతుంది. బ్యాలెట్ పేపర్లు వచ్చేసి చెల్లని ఓట్లు దండిగా ఉంటాయి, 2-3 రోజులు పడుతుంది. కాబట్టి ఆల్రెడీ ఆ సిస్టమ్ గతంలో చాలా అల్పటం మనం చేసినాం కాబట్టి దానికి అందరూ అలవాటు పడినారు. కాబట్టి ఇది మెయిన్ గా క్రెడిబిలిటీ, విశ్వసనీయత ముఖ్యం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకే మీకు ఏదైతే నువ్వు రెఫరీవి, నీకు వచ్చేసి ఆటగాళ్ళు ఇంతమంది ఆటగాళ్ళు వచ్చేసి వద్దు అన్నప్పుడు నువ్వు నిబంధనలు 2 రకాల నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధన వద్దు అన్నారు, ఇంకో నిబంధన ప్రకారంగా ఇంతమంది ఆటగాళ్ళు నీకెందుకు రెఫరీకి వచ్చేసి నీకు అంత ప్రెస్టేజ్ ఎందుకు ఈ ఎలక్షన్ కమిషన్ కు? ఓకే 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 ఇప్పుడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ కులగణనకు సంబంధించి జనగణనకు సంబంధించి ఒక ఆమోదాన్ని తెలిపింది సార్. దానికి సంబంధించి
డేట్లు రిలీజ్ చేసింది. 2 విడతల్లో మేము కులగణన జనగణన చేస్తామని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్తూ ఉంది. సో ఇది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకి ఒక ఛాన్స్ ఉంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమంటారు? జరిగే అవకాశాలు ఉంటాయా? జరిగితే బీజేపీకి సంబంధించి ఎంతవరకు, అంటే వాళ్ళకి రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది, ప్రతిపక్షాలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? డీలిమిటేషను అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి 2029 ఎన్నికలకు. తర్వాత డీలిమిటేషన్ కూడా ఇది సరిహద్దులు మారడము, మహిళా రిజర్వేషన్స్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. కానీ మరి దీని జనాభా ప్రాతిపదికన పార్లమెంటు లోక్సభ సీట్లకు సంబంధించి జనాభా ప్రాతిపదికన తీసుకుంటారా, లేకుంటే సీలింగ్ పెడతారా, లేకుంటే ఇంత పర్సెంటేజ్ వచ్చేసి ఎవరి స్టేట్ కింద పర్సెంటేజ్ పెంచుతారా, అది మహిళల ద్వారా పెంచుతారా అనేది ఇది చూడాలి దీనికి. ఇక మిగతా రెండవ అంశం వచ్చేసి ఇంకా జనగణన, జమిలీ ఎన్నికలు వచ్చేసి అంత సులభం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే దీనికి రాజ్యసభలో రాజ్యాంగానికి 5 సవరణలు కావాలా. దీనికి రాజ్యసభలో 2/3 కావాలా, లోక్సభలో 2/3 మెజారిటీ కావాలా. సింపుల్ మెజారిటీ అయితే ఈజీగా వస్తుంది, కానీ 2/3 మెజారిటీ రాజ్యసభలో లోక్సభలో అంత ఈజీగా వస్తుంది అనుకోవడం లేదు. కాబట్టి ఇది వాళ్ళ ప్రయత్నం చేసినా కానీ సఫలీకృతం కాకపోవచ్చు. అందువల్ల అదే కాకుండా బీజేపీకి ఏమి లాభమో నాకేం అర్థం కావడం లేదు. జమిలీ ఎన్నికల వలన బీజేపీకి వచ్చిన లాభం ఏమిటో, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు పొడిగించాలా, కొన్ని రాష్ట్రాలకు కుదించాలా, మళ్ళా తర్వాత అయినా సరే లోకల్ బాడీ ఎన్నికలేమో మళ్ళీ ఎట్టి జరపాల్సింది. లోకల్ బాడీ ఎన్నికలు దీంతో జరపరంట. ఇంకా లోకల్ బాడీ ఎన్నికలు అంత పెద్ద తతంగా జరిగినప్పుడు ఇంకా దానికి జమిలీ ఎన్నికల అర్థమే ఉంది. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల కంటే లోకల్ బాడీ ఎన్నికల్లోనే ఎక్కువ యంత్రాంగం కావాలా, అన్ని కావాలా. ఇంకా జమిలీ ఎన్నికలకు అది సెపరేట్ జరిగినప్పుడు ఇది సెపరేట్ జరిగినప్పుడు మీనింగ్ ఏముంది దాంట్లో? జమిలీ ఎన్నికలు అనేది అర్థమే లేదు వచ్చేసి. అందులో ఇప్పుడేమి జమిలీ ఎన్నికలు కొన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. జమిలీ ఎన్నికలు జరిగినంత అభివృద్ధి పిటి ఉష పరిగెత్తింది లేదు. జమిలీ ఎన్నికలు లేని చోట్ల వచ్చేసి ఏం ఆగిపోయింది లేదు. అమెరికాలో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయా? డెవలప్డ్ స్టేట్, డెవలప్డ్ కంట్రీ కాదు అది. దాంట్లో రకరకాల ఎన్నికలు జరుగుతాయి. ప్రెసిడెంట్ ఎన్నికలు, సెనేట్, రిప్రజెంటేటివ్స్, గవర్నర్స్, రకరకాల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది ఎందుకు అది ఆ జమిలీ ఎన్నికలు నాకు తెలిసి సాధ్యం కాదు. ఇది ఆచరణ సాధ్యం కాదు. ఇది రాజకీయంగా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. ఏం దానివల్ల ఏం మళ్ళా వచ్చేసి పార్లమెంట్ రద్దు అనుకోండి, అసెంబ్లీ రద్దు అనుకోండి, ఏం చేస్తారు దానికి? మళ్ళా ప్రతిపక్ష పార్టీలు అదే ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటూ ఉంటాయి కదా, జమిలీ ఎన్నికలు వస్తే మంచిదే కదా అని అంటూ. దానివల్ల ఏమి దానివల్ల ప్రతిపక్ష కానీ ఎవరికైనా కానీ నాకు తెలిసేది దానివల్ల గవర్నమెంట్ చెప్పేది ఏమి, ఖర్చు తగ్గుతుంది, ఎన్నికల ఖర్చు. రెండవది వచ్చేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన పనులు ఆగిపోతున్నాయి. ఒకసారి జరిపి 5 ఏళ్ల పాటు ఎన్నికలు లేకుంటే పీడబోతుంది అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. కానీ ఇది ఖర్చు వచ్చేసి టోటల్ బడ్జెట్ లో 0.01%. అది ఇన్సిగ్నిఫికెంట్. కాబట్టి ఇది ఖర్చు గురించి ఇంకా ఖర్చు అవుతుంది అనుకుంటే ఇంకా 10 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు పెడితే మంచి ఎన్నికలు లేకుండా పోతే ఇంకా మిగులుతుంది కదా. అంటే అది ప్రజాస్వామ్యానికి 5 ఏళ్ళకి ఒకసారి బడ్జెట్ లో 0.01% ఖర్చు పెట్టడం అనేది అది ఇన్సిగ్నిఫికెంట్. రెండవది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఇప్పుడు ఏమి కొత్త ప్రాజెక్ట్, పాత పథకాలన్నీ కొనసాగుతాయి. కొత్త పథకాలు ఏమైనా ప్రవేశపెట్టాలంటేనే కదా సమస్య వచ్చేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. పాత పథకాలకి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని జరుగుతాయి. ఓన్లీ కొత్త పథకాలకి ఏమన్నా అవసరమైతే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలా. ఆ కొత్త పథకాలు 10 రోజులు స్టాప్ చేస్తానే కొంపలు మునిగిపోతాయి ఏమన్నా. కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల అడ్డం వస్తుంది. ఏం అడ్డం వస్తుంది వచ్చేసి? కాబట్టి అది మీనింగ్ లెస్. 2 కారణాలు జమిలీ ఎన్నికలు చెప్పేది మీనింగ్ లెస్ అన్నమాట. ఓకే, రైట్. చూద్దాం సార్ దానికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి కూడా. థ్యాంక్ యూ తులసిరెడ్డి. థ్యాంక్ యూ. ఇది తులసిరెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ.